ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్తో అరుణ వివాహం 1994లో జరిగింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం హనీమూన్ ట్రిప్లోనే నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని, కర్ణాటక ఐఏఎస్ క్యాడర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే 1.5 కోటి కట్నం వచ్చేది అని మొదలైన భర్త తొలి రాత్రి పలుకులు ఆమె జీవితం 4 గోడల మధ్య నలిగిపోయింది. ఆ వివాహం ఆమె జీవితాన్ని ఒక నిత్య శిక్షగా మార్చేసింది. హనీమూన్ పీరియడ్లో మొదలైన ఆ నరకం సంవత్సరం గడిచినా ఏ ఒక్కరోజు ఆగలేదు. వరకట్నం పేరుతో వచ్చిన డబ్బు, బంగారం, కారు, వస్తువులు సరిపోలేదు. ఇంకా తెచ్చిపెట్టు అన్న మాట ఆమె చెవిలో మారుమోగింది. ఆమెను ఒక భార్యగా కాక డబ్బు తెచ్చే యంత్రంగా భర్త పివి సునీల్ కుమార్ చూశారని ఆమె ఫిర్యాదులు పేర్కొన్నారు. రోజులు గడిచే కొద్దీ మాటలు మారాయి. మాటలతో ఆగలేదు. అసభ్య పదజాలం, అత్యంత అవమానకర వ్యాఖ్యలు చీదరించుకోవడం ఆమె రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. తన భర్త పివి సునీల్ కుమార్ వింత ప్రవర్తన గురించి ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేంటంటే, తనకు తారసపడే మహిళలను కన్ను కొట్టే అలవాటుతో పాటు నాకు రోజుకొక మహిళతో శృంగారంలో పాల్గొనాలని ఉందని భార్య ముఖం మీదే చెప్పేవాడట. పివి సునీల్ కుమార్ తన స్నేహితులతో కలిసి నీలి చిత్రాలు చూసి ఆనందం పొందేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.